నెక్స్ట్ నాలుక. నాలుక తీసుకున్నట్లయితే టంగ్ ఈజ్ ఏ మస్కులర్ స్ట్రక్చర్ ఇన్ అవర్ బొక్కల్ క్యావిటీ. మన బొక్కల్ క్యావిటీలో ఆస్యకుహరంలో ఉన్నటువంటి ఒక కండరహితమైనటువంటి భాగాన్ని ఏం చెప్తారంటే నాలుక అంటారు. ఓకే, మరి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ దేర్ ఆర్ 4 టైప్ ఆఫ్ ప్యాపిల్లేస్ ఆర్ దేర్. మనకి నాలుక మీద ఉపరితలంలో మనకి ఇట్లా 4 రకాలైనటువంటి ప్యాపిల్లేస్ సూక్ష్మాంకురాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీస్ ప్యాపిల్లేస్ హ్యావ్ ఏ టేస్ట్ బర్డ్స్. వాటిలో రుచి గుళికలు అనేటటువంటివి కనిపిస్తుంటాయి. రుచి కళికలు అంటారు తెలుగులో. ఈ రుచి కళికలు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఆ నాలుక యొక్క సర్ఫేస్ మీద ఉపరితలం మీద ఉన్నటువంటి ఏవైతే రుచి సూక్ష్మాంకురాలు అంటారు ప్యాపిల్లే, ఆ ప్యాపిల్లే అనేటటువంటి సూక్ష్మాంకురాల లోపల రుచి కళికలు అనేటటువంటి టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. మరి అయితే ఈ నాలుక మీద ఉండేటటువంటి ఆ ప్యాపిల్లే ఏవైతే ఉన్నాయో అవి 4 టైప్ ఆఫ్ ప్యాపిల్లేస్ ఉంటాయి. సూక్ష్మాంకురాలు అనేవి 4 రకాలైనటువంటి సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కంవాలెంట్. ఫంగిఫామ్ సూక్ష్మాంకురాలు, ఫిలిఫామ్ సూక్ష్మాంకురాలు, ఫోలియేట్ సూక్ష్మాంకురాలు, సర్కంవాలెంట్ సూక్ష్మాంకురాలు అనేవి 4 రకాలైనటువంటి సూక్ష్మాంకురాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ 4 రకాలైనటువంటి సూక్ష్మాంకురాల్లో ఒక దాంట్లో ఈ ఫిలిఫామ్ అనేటటువంటి ఆ ఫిలిఫామ్ ప్యాపిల్లేలో మాత్రం టేస్ట్ బర్డ్స్ అనేవి ఉండవండి, గుర్తుపెట్టుకోండి. విచ్ ప్యాపిల్లే దే డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్ బర్డ్స్ అని అడుగుతాడు. టేస్ట్ బర్డ్స్ లేనటువంటి ప్యాపిల్లేని గుర్తించండి, రుచి కళికలు లేనటువంటి సూక్ష్మాంకురాల్ని గుర్తించండి అని అడుగుతాడు. సో కాబట్టి దాంట్లో ఏంటంటే మనకి ఫంగిఫామ్ లో ఉంటాయి, ఫోలియేట్ లో ఉంటాయి, సర్కంవాలెంట్ అనేటటువంటి సూక్ష్మాంకురాల్లో కూడా టేస్ట్ బర్డ్స్ అనేవి రుచి మొగ్గలు అనేవి ఉంటాయి, రుచి కళికలు రుచి మొగ్గలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఫిలిఫామ్ అనేటటువంటి ఈ ప్యాపిల్లేలో మాత్రం ఎలాంటి టేస్ట్ బర్డ్స్ రుచి కళికలు అనేవి ఉండవు. ఇవి టేస్ట్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడవు, గుర్తుపెట్టుకోండి. ఫిలిఫామ్ ప్యాపిల్లేలో ఎలాంటి టేస్ట్ బర్డ్స్ లేవు కాబట్టి టేస్ట్ ని ఐడెంటిఫై చేయడానికి ఇవి ఉపయోగపడవు. ఇది దీనికి సంబంధించింది. మరి నాలుక ఏం చేస్తుంది, ఫుడ్ ని మొత్తాన్ని కూడా బొక్కల్ క్యావిటీలో మనం నమిలేటప్పుడు గ్రైండింగ్ చేసేటప్పుడు అది ఫుడ్ ని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఆస్యకుహరం అండి. నెక్స్ట్ గ్రసని తీసుకున్నట్లయితే ఈ గ్రసని ఇది చూడండి, ఇక్కడ ఈ పార్ట్ గ్రసని అంటారు. అంటే ఆస్యకుహరము ఇది చూడండి ఈ గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఈ భాగాన్ని గ్రసని అంటారు. ఇది అంటే ఈ గొంతు భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని ఫారింక్స్ గ్రసని అని చెప్తారు. ఈ ఫారింక్స్ లో ఏమి ఉండదు, జస్ట్ ఇది ఏంటంటే కనెక్టింగ్ బిట్వీన్ బొక్కల్ క్యావిటీ అండ్ ఈసోఫాగస్. ఇవి రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అంటే బొక్కల్ క్యావిటీని దాని తర్వాత నెక్స్ట్ ఉండేటటువంటి ఆహార వాహిక ఈసోఫాగస్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆహార వాహిక ఈసోఫాగస్. మరి ఈసోఫాగస్ అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇది పొడవైనటువంటి ఒక ట్యూబ్ లాగా గొట్టం లాగా ఉంటుంది. ఇట్ పాస్ త్రూ ద చెస్ట్ క్యావిటీ. ఈ చెస్ట్ క్యావిటీ నుంచి కిందికి పాస్ అయ్యి ఇట్ ఎంటర్ ఇన్ టు ద అబ్డామినల్ క్యావిటీ. ఓకే, ఇక్కడ పొట్ట భాగంలోకి వెళ్తుంది. ఈ విధంగా వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుందంటే ఇట్ కనెక్టెడ్ టు ద స్టమక్. ఓకే, జీర్ణాశయం తోటి కలిసిపోతుంది. చూడండి, దీని తర్వాత ఆహార వాహిక అనేది ఈ విధంగా చెస్ట్ క్యావిటీ రొమ్ము భాగం నుంచి కిందికి పాస్ అయ్యి కింద ఉన్నటువంటి ఉదర కుహరంలో ఉన్నటువంటి జీర్ణాశయం లేదా స్టమక్ తోటి కనెక్ట్ అవుతుంది. ఇది ఈసోఫాగస్ లేకపోతే ఆహార వాహిక అంటారు. మరి చూడండి, ఈ ఈసోఫాగస్ అనేటటువంటి గొట్టం లాంటి స్ట్రక్చర్ లో, ఈసోఫాగస్ అనేటటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లో ఫుడ్ అనేది మనం తినేటటువంటి ఆహారపు ముద్దను మనం మింగినప్పుడు అది ఆ ముద్ద ఈ ఈసోఫాగస్ ఆహార వాహికలో ఇలా ఒక తరంగం లాగా వేవ్ లైక్ మూమెంట్స్ ని అది ప్రదర్శించుకుంటూ కిందికి వస్తుంది. కిందికి వచ్చి కింద ఉన్నటువంటి జీర్ణాశయంలో పోతుంది. ఓకే, సో ఈ మూమెంట్స్ ఏమంటారంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే ఏంటంటే వేవ్ లైక్ మూమెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ఈసోఫాగస్ టు స్టమక్. ఆహారం అనేది ఫుడ్ అనేది ఈసోఫాగస్ నుంచి పాస్ అయ్యి స్టమక్ లోకి వచ్చేటప్పుడు అది తరంగం లాగా వేవ్ లైక్ మూమెంట్స్ ని ఎగ్జిబిట్ చేసుకుంటే అది కింద ఉన్నటువంటి స్టమక్ లోకి పాస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఫుడ్ ఈజీగా
ఈ యూసోఫాగస్ నుంచి కిందికి పాస్ అవ్వాలి అంటే దానికి లోపల ఒక లూబ్రికెంట్ లాగా, ఒక ఆయిల్ లాగా ఉండేటటువంటి ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే మ్యూకస్ అంటారు. మ్యూకస్, తెలుగులో అయితే శ్లేష్మం. మ్యూకస్ లేదా శ్లేష్మం అని పిలుస్తారు. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రీగా ఈజీగా కిందకి పాస్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందు తర్వాత ఒక చాప్టర్ లో కూడా ఉంటుంది. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఫ్రీగా మూవ్ అవుతుందంటే ఒక సైకిల్ ట్యూబ్ తీసుకున్నామండి. సైకిల్ ట్యూబ్ తీసుకొని సైకిల్ ట్యూబ్ లో ఒక బంగాళాదుంపని మనం దాంట్లో వేసి పైనుంచి కిందకి స్క్వీజ్ చేసినప్పుడు లాగితే అది కొంచెం హార్డ్ గా వస్తుంది. కానీ తర్వాత ఏం చేస్తామంటే అదే పొటాటోని తీసుకొని దానికి ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అప్లై చేసి ఈసారి దీంట్లో నుంచి మనకి కిందకి స్క్వీజ్ చేస్తే లాగితే అది చాలా సులభంగా ఈజీగా కిందకి పాస్ అవుతుంది. అంటే ఏంటి, ఫ్రీగా లూబ్రికెంట్ లాగా పనిచేసి కిందకి మూవ్ అవుతుంది పొటాటో. సో కాబట్టి ఇక్కడ కూడా అంతే, మనం తినేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో బోలస్ అనేది ఆ యూసోఫాగస్ నుంచి కిందకి ఈజీగా పాస్ అవ్వాలి అంటే ఆ యూసోఫాగస్ అనేటటువంటి ఆహార వాహికలో ఒక మ్యూకస్ అనేటటువంటి శ్లేష్మము లేదా మ్యూకస్ అనేటటువంటి ఒక జారుడు పదార్థం ఉంటుంది. అది ఉండటం వల్ల ఫ్రీగా సులభంగా కిందకి పాస్ అవుతుంది. ఇది యూసోఫాగస్. చూడండి, జనరల్ గా మనకి యూసోఫాగస్ లో ఆ ఫుడ్ మూవ్మెంట్స్ అనేటటువంటి ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే పైనుంచి కిందికి ఉంటాయి. అంటే గ్రసని నుంచి కిందకి జీర్ణాశయం దిశలో ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ మూవ్మెంట్స్ అనేవి ఫుడ్ మూవ్మెంట్, బోలస్ మూవ్మెంట్ లేకపోతే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రమ్ ఫారెంక్స్ రీజియన్ టు స్టమక్ రీజియన్, పైనుంచి ఫారెంక్స్ డైరెక్షన్ నుంచి కింద ఉన్నటువంటి స్టమక్ జీర్ణాశయం దశలోనే ఈ డైరెక్షన్ లో మాత్రమే ఉంటది. అంటే అప్వర్డ్ డైరెక్షన్ టు డౌన్వర్డ్ డైరెక్షన్, పైనుంచి కిందికి మాత్రమే బోలస్ అనేది వేవ్ లైక్ మూవ్మెంట్స్ చూపిస్తూ ఉందని చెప్పాం. కానీ కొన్ని జంతువుల్లో ఆ మూవ్మెంట్స్ అనేవి రివర్స్ గా కూడా చేయగలుగుతాయి. సో వాటిని ఏమంటారంటే రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటారు. ఇది ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే రూమినేట్స్ అంటారు. మనకి పశువులు తెలుసు, పశువులు ఆవులు గేదెలు ఏం చేస్తాయి, బయటికి డే టైం మేతకు వెళ్ళినప్పుడు మేతకు పోయి ఆ మేత తిని అడవుడిగా మింగేసి ఆ బోలస్ రూపంలో ఉన్న ఫుడ్ ని స్టమక్ లో పంపించిన తర్వాత మళ్ళీ ఇంటికి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని లేకపోతే తలని కింద కాంచి ఆ లోపల ఉన్నటువంటి స్టమక్ లో ఉన్నటువంటి ఫుడ్ ని మళ్ళీ ఆ యూసోఫాగస్ లో నుంచి మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నమిలి లాలాజలంతో అప్పుడు మింగుతుంది అది. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటారు. మరి రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అయితే వ్యతిరేక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేది ఎక్కడ చూస్తావు, ఏ జంతువులో కనిపిస్తాయి అంటే రూమినేట్స్ అంటారు. అంటే నెమరు వేసే జంతువుల్లో మాత్రమే కనిపిస్తుంది. మరి మనకు ఇది ఉండదు ఈ ప్రాసెస్. కానీ మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే వామిటింగ్స్ అయినటువంటి సందర్భంలో, మనం తినేటటువంటి ఆహారంలో ఏమన్నా పాయిజన్ అయినప్పుడు కానీ, ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కానీ, ఆ తిన్నటువంటి ఫుడ్ మన బాడీకి సరిపడినప్పుడు ఆ రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ రూపంలో మళ్ళీ ఆ స్టమక్ లో ఉన్నటువంటి ఫుడ్ మళ్ళీ బయటకు వస్తుంది. సో దీన్ని వామిటింగ్స్ అనేటటువంటి ప్రాసెస్ లో చెప్తాం మనం. ఓకే, ఇదండి యూసోఫాగస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టమక్. స్టమక్ ని జీర్ణాశయం అంటారు. ఇట్ ఈస్ ఏ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్, ఒక పెద్ద సంచిలాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ అని చెప్తాము. అయితే దీంట్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ స్టమక్ ఈజ్ డివైడ్స్ ఇంటూ 3 రీజియన్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే హార్దిక జీర్ణాశయము, జఠర నిర్గమ జీర్ణాశయము, ఫండిక్ జీర్ణాశయము. కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్, ఫండిక్ స్టమక్. కార్డియాక్, పైలోరిక్, ఫండిక్. కార్డియాక్, పైలోరిక్, ఫండిక్ స్టమక్ అంటారు. అంటే హార్దిక జీర్ణాశయము చివర ఉండేటటువంటిది జఠర నిర్గమ జీర్ణాశయము, ఈ రెండింటికి మధ్యలో ఉండేది ఫండిక్ జీర్ణాశయము. ఇది చూడండి, ఇది హార్దిక జీర్ణాశయము, ఇది జఠర నిర్గమ జీర్ణాశయము, మధ్యలో ఉండేది ఫండిక్ జీర్ణాశయం. హార్దిక జీర్ణాశయము, జఠర నిర్గమ జీర్ణాశయం, రెండు మధ్యలో ఉండేది ఫండిక్ జీర్ణాశయం. తెలుగులో కూడా ఫండిక్ జీర్ణాశయం అని చెప్తారు. ఇట్లా 3 భాగాలు అనేవి ఉంటాయి. అయితే చూడండి, ఇక్కడ ఈ పైలోరిక్ జీర్ణాశయం లేదా జఠర నిర్గమ జీర్ణాశయం చివర ఇక్కడ ఒక మజిల్ ఉంటది, మస్క్యులార్ వాల్వ్ ఉంటది, కండరహితమైనటువంటి ఒక సంవరణి కవాటం అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పైలోరిక్ వాల్వ్ అంటారు. జఠర నిర్గమ సంవరణి చాలా చాలా ఇంపార్టెంట్. జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్పి జఠర నిర్గమ జీర్ణాశయం చివరి భాగంలో ఒక కండరహితమైనటువంటి సంవరణి కవాటం అనేది ఉంటుంది. దానికి ఏంటి అంటే పేరు చూడండి, జఠర నిర్గమ కవాటం, పైలోరిక్ స్ఫింక్టర్ అంటారు. మరి ఈ పైలోరిక్ స్ఫింక్టర్ ఏం చేస్తుంది అంటే ఆహారము జీర్ణాశయంలో జీర్ణం అయ్యేటప్పుడు ఈ ఫుడ్ ఇటు వెళ్లకుండా ఇది ఒక గేట్ వాల్ లాగా ఉండి ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ ని నెక్స్ట్
ఈ డియోడినం ఆంత్రమూలంలోకి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ క్లోజ్ చేస్తుంది. అది గేట్ వల్లగా అది క్లోజ్ చేస్తే ఆ ఫుడ్ అనేది ఇక్కడ డైజెషన్ ప్రాసెస్ జరిగింది. ఈ డైజెషన్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చిన్న కొంచెం కొంచెం స్ఫింక్టర్ రిలాక్స్ అయింది. ఆ జఠర నిర్గమ సంవరణి కవాటం అప్పుడు కొంచెం కొంచెం ఫుడ్ అనేది డియోడినం లేదా ఆంత్రమూలంలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి 3 భాగాలు గుర్తుపెట్టుకోండి. హార్దిక జీర్ణాశయం, తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయం, మధ్యలోది పండిక్ జీర్ణాశయం. కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్, రెండింటికి మధ్యలో ఉండేది పండిక్ స్టమక్. పైలోరిక్ స్టమక్ లోపల చివర ఉండేటటువంటిది పైలోరిక్ వాలు, జఠర నిర్గమ సంవరణి కవాటం అంటారు. మరి చూడండి, ఈ జీర్ణాశయం నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆ గ్రంథులు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి గ్రంథులు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి జ్యూస్లు ఏంటో చూద్దాం. జీర్ణాశయాన్ని స్టమక్ అంటారు. ఆ స్టమక్ లో ఉన్నటువంటి గ్లాండ్ ని జఠర గ్రంథులు అంటారు. జీర్ణాశయం గోడల్లో ఉండేటటువంటి గ్రంథుల్ని జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. ఓకే, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రెజెంట్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్. స్టమక్ యొక్క వాల్స్ లో ఉండేటటువంటి గ్లాండ్స్ ని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు, జఠర గ్రంథులు అంటారు. జీర్ణాశయం గోడలో ఉండే గ్రంథుల్ని జఠర గ్రంథులు అంటారు. మరి జఠర గ్రంథులు విడుదల చేసేటటువంటి స్రావాన్ని జఠర రసం అంటారు. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ ద జ్యూస్, దట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. చూడండి, జఠర రసం లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉండేటటువంటి ఇక్కడ కూడా ఉందండి జఠర గ్రంథులు అని చెప్పాను. జఠర గ్రంథులు అనేది జఠర రసాన్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాను, గ్యాస్ట్రిక్ జ్యూస్ ని. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఏముంటాయంటే చూడండి, హెచ్సిఎల్ ఉంటది, పెప్సిన్ ఉంటది, మ్యూకస్ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయంలో జఠర గ్రంథులు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి జఠర రసంలో ఉండేవి ఏవి అంటే హెచ్సిఎల్ ఉంటది, పెప్సిన్ ఉంటది, మ్యూకస్ ఉంటది. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోదానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. అదేంటో చూద్దాం. హెచ్సిఎల్ ఇదేం చేసిందంటే మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కొన్ని హానికరమైనటువంటి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయం గోడల్లో ఉన్నటువంటి జఠర గ్రంథులు విడుదల చేసేటటువంటి జఠర రసంలో మనకి హెచ్సిఎల్ యొక్క ఉపయోగం ఏంటంటే హానికరమైనటువంటి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. ఇట్ కిల్ ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఫుడ్ తో పాటు వచ్చినటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది చంపడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇదేం చేస్తుంది, పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ కూడా యాక్టివేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎల్ యాక్టివేట్స్ ద పెప్సిన్. ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నటువంటి పెప్సిన్ ని యాక్టివ్ గా ఉన్నటువంటి పెప్సిన్ గా మార్చడానికి హెచ్సిఎల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యూకస్. ఈ మ్యూకస్ ఏం చేస్తుందంటే చెప్పాం, మ్యూకస్ ప్రొటెక్ట్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ హెచ్సిఎల్. ఈ హెచ్సిఎల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మ్యూకస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమక్. మరి ఈ స్టమక్ లో యాసిడ్ కదా, హెచ్సిఎల్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యాసిడ్ కాబట్టి మరి ఆ ఓన్ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే స్టమక్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అట్లా డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఏంటి అంటే ఈ స్టమక్ వాల్స్ లోపల మనకి ఒక మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది. ఇది మ్యూకస్ లేయర్. ఈ మ్యూకస్ లేయర్ ఏం చేస్తుందంటే ఈ యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మనకి జీర్ణాశయం స్టమక్ లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి హెచ్సిఎల్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా మరి ఆ యాసిడ్ వల్ల ఆ స్టమక్ యొక్క వాల్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యూకస్ అనేటటువంటి శ్లేష్మం అంటారు తెలుగులో. ఈ శ్లేష్మం అనేటటువంటి ఈ పదార్థం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ హెచ్సిఎల్ వలన ఆ స్టమక్ వాల్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇవి 3 రకాలండి. చూడండి, మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, స్టమక్ జీర్ణాశయం లోపల ఉండేటటువంటి గ్రంథుల్ని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జఠర గ్రంథులు అంటారు. మరి జఠర గ్రంథుల నుంచి జఠర రసం, గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి గ్యాస్ట్రిక్ జ్యూస్ జఠర రసంలో హెచ్సిఎల్ ఉంటుంది, పెప్సిన్ ఉంటుంది, తర్వాత మ్యూకస్ ఉంటుంది. హెచ్సిఎల్ అనేది ఏంటంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మరి ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నటువంటి పెప్సిన్ ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ పెప్సిన్ ఇంకేం చేస్తుంది అంటే అది ప్రోటీన్ డైజెషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పెప్సిన్ అనేది
జీర్ణాశయంలో పెప్సిన్ అనేది ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. అంటే మనం చూడండి, బొక్కల క్యావిటీలో కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతాయని చెప్పాను. బొక్కల క్యావిటీలో కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతాయని చెప్పాను. దాని తర్వాత ఇక్కడ ఈ యూసోఫాగస్ లో ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ జరగదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కింద ఉన్నటువంటి ఆ స్టమక్ లోకి వస్తుంది ఫుడ్. సో ఇక్కడ మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మరి ఆ ఫుడ్ లో డైజెస్ట్ అయ్యేటటువంటి ఆ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్ ఏది అంటే ప్రోటీన్. గుర్తుపెట్టుకోండి, స్టమక్ లో ప్రోటీన్ డైజెస్ట్ అవుతుంది, బొక్కల క్యావిటీలో కార్బోహైడ్రేట్ పిండి పదార్థం జీర్ణం అవుతుంది. ఓకే, సో ఇది జీర్ణాశయానికి సంబంధించింది. మరి ఫుడ్ జీర్ణాశయంలోకి వచ్చిన తర్వాత, స్టమక్ లోకి వచ్చిన తర్వాత దాని యొక్క నేచర్ ఎట్లా మారుతుందంటే యాసిడిక్ నేచర్ గా మారుతుంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ HCl ఉంది కదా, జీర్ణాశయంలో ఉన్నటువంటి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రభావం వల్ల మనం తినేటటువంటి ఆహారం అనేది ఆమ్ల స్వభావానికి మారుతుంది. అంటే ఇంతకుముందు క్షార స్వభావం ఉన్నటువంటి ఆహారము లాలాజలంతో కలిసినప్పుడు క్షార స్వభావం ఉంటుందని చెప్పాము, ఆల్కలైన్ నేచర్. అది ఈ స్టమక్ లోకి వచ్చిన తర్వాత యాసిడిక్ నేచర్ కి మారుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఆంత్రమూలం. ఆంత్రమూలాన్ని డియోడినం అంటారు. ఇక చూడండి, ఇది ఆంత్రమూలం, డియోడినం. ఇది యూ షేప్ లో కనిపిస్తుంది. అంటే చూడండి, ఇట్లా మనకి యూ షేప్ లో ఉండేటటువంటి పార్ట్ దాన్ని డియోడినం లేదా ఆంత్రమూలం అంటారు. అంటే ఇది కూడా చిన్న ప్రేగులో మొదటి భాగం దీన్ని. ఇది కూడా చిన్న ప్రేగే. ఆ చిన్న ప్రేగులో ఉండేటటువంటి ఫస్ట్ పార్ట్ ఏది అంటే ఆంత్రమూలం లేదా డియోడినం అని చెప్తారు. మరి ఈ ఆంత్రమూలంలోకి మనకి మనకి 2 టైప్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇది చూడండి, లివర్, కాలేయము, ఇది ఆంత్రమూలం లేదా డియోడినంలోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కింద ప్యాంక్రియాస్, ఆకులాగా కనిపిస్తూ ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఆకులాగా ఉండేటటువంటిది ప్యాంక్రియాస్. క్లోమం అంటారు. ఈ క్లోమనాళము ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా మనకి డియోడినంలోకి ఆంత్రమూలంలోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కాలేయము, లివర్, ఇది బైల్ డక్ట్ ద్వారా ఆంత్రమూలంలోనికి ఓపెన్ అవుతుంది, డియోడినంలోకి. ఓకే, ఇక చూడండి, కాలేయం నుంచి పైత్యరసం ప్రొడ్యూస్ అవుతుంది. కాలేయం నుంచి తయారయ్యేటటువంటి ఆ జీర్ణ రసం లేదా డైజెస్టివ్ జ్యూస్ ఏది అంటే పైత్యరసం. ఓకే, బైల్ జ్యూస్ అంటారు. కాలేయం నుంచి పైత్యరసం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి కాలేయంలో ఉన్నటువంటి ఆ పైత్యరసంలో ఎలాంటి జీర్ణ ఎంజైములు అనేవి ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కాలేయం, ఈ క్రింది వాటిలో ఏ గ్రంథిలో ఎలాంటి జీర్ణ గ్రంథులు ఉండవు, జీర్ణ ఎంజైముల్ని లేనటువంటి రసాన్ని గుర్తించండి అంటారు. అంటే కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటి పైత్యరసంలో ఎలాంటి జీర్ణ ఎంజైములు అనేవి ఉండవు. గుర్తుపెట్టుకుని, చాలా చాలా ఇంపార్టెంట్. మరి కాలేయం అనేది ఏం చేస్తుంది అంటే కాలేయం నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి పైత్యరసం బైల్ జ్యూస్ ఏదైతే ఉందో ఆ బైల్ జ్యూస్ అనేది మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి ఫ్యాట్స్, కొవ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేస్తుంది. ఓకే, బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. ఓకే, ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎమల్సిఫికేషన్ అంటారు. ఓకే, సో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. పెద్దగా ఉన్నటువంటి కొవ్వు అణువుల నుంచి చిన్న చిన్న కొవ్వు అణువులుగా బ్రేక్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని ఏమని చెప్తారంటే మనకి ఎమల్సిఫికేషన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎమల్సిఫికేషన్ కు ఉపయోగపడేటటువంటి డైజెస్టివ్ జ్యూస్ ఏది, జీర్ణ రసం ఏది అంటే కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటి పైత్య రసము. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూడండి, కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటి పైత్య రసంలో బైలురూబిన్, బైలువర్డిన్ అనేటటువంటి 2 పిగమెంట్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. లివర్ లేదా కాలేయం నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి పైత్యరసం బైల్ జ్యూస్ లో మనకి 2 టైప్ ఆఫ్ పిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మరి ఆ పిగమెంట్స్ ఏంటి అంటే బైలురూబిన్, బైలువర్డిన్. పైత్యరస వర్ణకాలు అంటారు, బైల్ పిగమెంట్స్ లేదా పైత్యరస వర్ణకాలు అని చెప్తారు. అవి ఏంటంటే బైలిరూబిన్, బైలువర్డిన్. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటి పైత్యరసంలో ఉండేటటువంటి పైత్యరస వర్ణకాలు ఏవి అంటే బైలురూబిన్, బైలువర్డిన్. ఇవి ఏం చేస్తాయి అంటే ఇక చూడండి, ఇవి మనకి చెప్పాం మనం, ఈ ఆహారాన్ని వచ్చేటటువంటి ఆ పెద్దగా ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎమల్సిఫికేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఈ పైత్యరసంలో ఉన్నటువంటి బైలురూబిన్, బైలువర్డిన్ ఉన్నటువంటి పైత్యరసము మనకి
ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోనికి రిలీజ్ కాలేదనుకోండి, ఆంత్రమూలంలోకి రాకపోతే అదేమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా పోయి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకి కళ్ళు కానివ్వండి, ఇంకా స్కిన్ కానీ ఎల్లో కలర్ కి మారుతాయి. కామెర్లు అని చెప్తారు కదా. సో మరి ఈ కామెర్లో ఏమవుతుందంటే ఈ పైత్యరసంలో ఉన్నటువంటి బయలురుగులు బయలువర్గం అనేది రక్తంలోకి రావడం వల్ల కళ్ళు చర్మం అనేది ఎల్లో కలర్ కి మారుతాయి. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, క్లోమం. మనకి ఆంత్రమూలంలోనికి ఓపెన్ అయ్యేటటువంటి ఇంకొక డైజెస్టివ్ గ్లాండ్ ఏది అంటే క్లోమం. దీన్ని ప్యాంక్రియాస్ అంటారు. ఈ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి జ్యూస్ ఏది అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. క్లోమం నుంచి విడుదలయ్యేటటువంటి జీర్ణరసము క్లోమరసం అని చెప్తారు. ఓకే, ఈ క్లోమరసం అనేది మనకి క్లోమం నుంచి రిలీజ్ అవుతుంది. మరి క్లోమంలో ఏముంటాయి చూడండి, క్లోమరసాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పిన ప్యాంక్రియాటిక్ జ్యూస్. దీంట్లో ట్రిప్సిన్, ఎమైలాప్సిన్ లేకపోతే ఎమైలేజ్, లైపేజ్ అనేవి ఉంటాయి. ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ గుర్తుపెట్టుకోండి. క్లోమం నుంచి విడుదలయ్యేటటువంటి క్లోమరసంలో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనే 3 ఎంజైమ్లు ఉంటాయి. ట్రిప్సిన్ ప్రోటీన్లను డైజెస్ట్ చేస్తుంది, ఎమైలేజ్ కార్బోహైడ్రేట్లను డైజెస్ట్ చేస్తుంది, తర్వాత లైపేజ్ ఫ్యాట్స్ కొవ్వుల్ని డైజెస్ట్ చేస్తుంది. సో ఇవి 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ మనకి క్లోమరసంలో ఉంటాయి. నెక్స్ట్ ఆంత్రమూలం నుంచి ఆంత్రరసం కూడా విడుదలవుతుందండి. చూడండి, ఈ కాలేయం నుంచి పైత్యరసము బయల్ జ్యూస్, క్లోమం నుంచి క్లోమరసం ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఈ డియోడినం ఆంత్రమూలం నుంచి రిలీజ్ అయితే ఈ ఆంత్రమూలం నుంచి కూడా మనకి గ్లాండ్స్ అనేది రిలీజ్ అవుతాయి. అంటే దాంట్లో కూడా మనకి ఆంత్రమూలంలో ఉండేటటువంటి గ్రంథులు ఆంత్ర గ్రంథులు అంటారు. ఓకే, ఈ ఆంత్ర గ్రంథులు ప్రొడ్యూస్ చేసేటటువంటి రసాన్ని ఆంత్ర రసం అంటారు. సక్కస్ ఎంటెరికస్ అంటారు ఇంగ్లీష్ లో. మనకి ఇది ఇంటర్మీడియట్ లో ఉంటుంది. సక్కస్ ఎంటెరికస్ అంటారు. ఈ సక్కస్ ఎంటెరికస్ అనేటటువంటి ఆ రసాన్ని ఏమంటారంటే ఆంత్ర రసం అంటారు. చిన్న ప్రేగు నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఈ జ్యూస్ ని ఆంత్ర రసం లేదా సక్కర ఎంటెరికస్ అని పిలుస్తారు. ఆంత్ర గ్రంథులు ఉంటాయి. ఇది ఆంత్ర గ్రంథులు ఆంత్ర రసాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సక్కస్ ఎంటెరికస్ అంటారు. మరి దీంట్లో ఏముంటాయి అంటే చూడండి, మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్. మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్, తర్వాత పెప్టైడేజ్ అనేటటువంటివి ఉంటాయి. మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ ఆంత్రమూలం. దీనికి కోడ్ ఒకటి ఉంటుంది చూడండి, మసాలా అని గుర్తుపెట్టుకోండి. మసాలా పెట్టాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ ఇవి 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ ఆంత్రమూలం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఆంత్రమూలం నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆంత్రరసం ఏదైతే ఉందో ఇంటెస్టైనల్ జ్యూస్ దాంట్లో ఉంటాయి 3 రకాలైనటువంటి ఎంజైమ్స్. మాల్టేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేసిందని చెప్పిన తర్వాత సుక్రేజ్ ఇది షుగర్స్ డైజెస్ట్ చేసింది. నెక్స్ట్ లాక్టేజ్ ఇది కూడా గ్లూకోజ్ అంటే పాలలో ఉండేటటువంటి దాన్ని డైజెస్ట్ చేసింది. ఇది తర్వాత రేపు చూద్దాం దీని గురించి. సో జస్ట్ ఇవేంటంటే ఏమున్నాయనేది గుర్తుపెట్టుకుందాం. ఆంత్రమూలం లేదా ఆంత్రరసంలో మనకి మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ అనేటటువంటి 3 టైప్ ఆఫ్ ఎంజైమ్స్, తర్వాత పెప్టైడేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్. చూడండి, ఆంత్రమూలంలో మనకి డియోడినం అంటారు, కాలేయం ఉంటుంది, పైత్యరసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లివర్ అంటారు, దీన్ని బయల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్లోమరసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దీన్ని ప్యాంక్రియాస్ అంటారు, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు. సో చూడండి, మరి చిన్న ప్రేగు అనేది ఎల్లో కలర్ లో కనిపించేటటువంటి చిన్న ప్రేగు మొత్తం కూడా దాదాపు 7 మీటర్స్ ఉంటుంది. అంటే దాదాపు 7 మీటర్స్ అంటే దాదాపు 22 ఫీట్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. మానవుని యొక్క చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత ఉంటుంది మీటర్లు అంటే దాదాపు 22 మీటర్లు ఉంటుంది. ఓకే, 22 ఫీట్స్ ఉంటుంది. 7 మీటర్స్ ఉంటుంది. 7 మీటర్లు పొడవు ఉంటుంది. అడుగుల్లో ఫీట్స్ లో తీసుకుంటే 22 ఫీట్స్ లెంత్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి పెద్ద ప్రేగు. ఇది ఈ చిన్న ప్రేగు తర్వాత ఈ పెద్దగా కనిపించేది లార్జ్ ఇంటెస్టైన్ అంటారు, పెద్ద ప్రేగు. ఈ పెద్ద ప్రేగు ఎంత పొడవు ఉంటుందంటే దాదాపు 1.5 మీటర్ పొడవు ఉంటుంది, లేకపోతే 5 ఫీట్స్ ఉంటుంది. 1.5 మీటర్, ఇది 1.5 మీటర్ లెంత్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్. లేకపోతే ఫీట్స్ లో తీసుకుంటే 5 ఫీట్స్ లెంత్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి స్మాల్ ఇంటెస్టైన్ గురించి చూద్దాం. కంప్లీట్ గా ఫుడ్ అనేది మొత్తం ఎక్కడ డైజెస్ట్ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేగులో పూర్తిగా ఆహారం అనేది జీర్ణం అవుతుంది. కంప్లీట్ గా చివరి వరకు మొత్తం కంప్లీట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి చిన్న ప్రేగులో మనకి కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే
ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఇంటర్నల్ వాల్స్ తీసుకుంటే ఈ ఇంటర్నల్ వాల్స్ లో మనకి ఇట్లా ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏమంటారంటే మైక్రో విల్లై అంటారు, లేకపోతే సూక్ష్మ శోషకాలు అంటారు. సూక్ష్మ శోషకాలు లేదా మైక్రో విల్లై అని చెప్తారు. ఈ మైక్రో విల్లై లేదా సూక్ష్మ శోషకాలు ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఇది అబ్జార్బ్ చేసుకునేటటువంటి సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. మైక్రోవిల్లే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్. అంటే జీర్ణమైనటువంటి ఆహారాలు ఎక్కడే కదా లాస్ట్ లో జీర్ణమయ్యేది, ఆ జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకోవడానికి కావాల్సినటువంటి ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఇవి ఉన్నాయి అనుకోండి, ఉపరితల వైశాల్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మొత్తంలో ఫుడ్ ని అది అబ్జర్వ్ చేసింది. ఇవి లేవనుకోండి, తక్కువ మొత్తంలో అబ్జర్వ్ చేసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలుసు, ఇంతకుముందు మనకి రెడ్ కలర్ లో ఉన్నటువంటి బల్బు తీసుకున్నట్లయితే ఆ బల్బులు ఉండేటటువంటి ఒక డూమ్ ఉంటుంది, డొక్కు. దాంట్లో లోపల మనకి దాన్ని మనం తీస్తే లోపల పొరలు పొరలాగా కనిపిస్తూ ఉంటాయి నిలువుగా. ఓకే, మరి ఇవన్నీ అట్లా కనిపిస్తూ ఉంటుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఇంటర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ప్రొవైడెడ్ విత్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ మైక్రోవెల్లై, సూక్ష్మ శోషకాలు లేదా ఆంతర శోషకాలు అంటారు. దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి అంటే, దీని ఏం చేసిందంటే ఇట్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ద అబ్జార్ప్షన్. డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ మొత్తంలో దాని యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసింది. అబ్జర్వ్ చేసేటటువంటి సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం దాని యొక్క మెయిన్ ఫంక్షన్, ఇంపార్టెంట్. ఇది మైక్రోవిల్లై ఆంతర శోషకాలు ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆంత్రమూలం, సారీ చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఇది స్మాల్ ఇంటెస్టైన్ అయిపోతుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ డైజెషన్ జరగాలంటే 20 నుంచి 30 అవర్స్ పట్టింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ అనేది జరగడానికి ఎంత టైం పడుతుంది, 20 నుంచి 30 గంటలు టైం పట్టింది. ఈ స్టమక్ లో జరగడానికి 4 to 5 అవర్స్ పట్టింది. 4-5 గంటల టైం అనేది ఇక్కడ స్టమక్ లో డైజెషన్ జరగడానికి కంప్లీట్ టైం పడుతుంది. అదేవిధంగా మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో 30 నుంచి 40 అవర్స్ టైం పట్టింది, టైం డ్యూరేషన్. నెక్స్ట్ చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ కనెక్టెడ్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. చివరికి ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగుతో కలిసింది. మరి ఈ పెద్ద ప్రేగులో మనకి ఇక చూడండి, ఈ ఆరెంజ్ కలర్ లో కనిపించేటటువంటిది మొత్తం కూడా పెద్ద ప్రేగే, లార్జ్ ఇంటెస్టైన్ అంటారు దీన్ని. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఈ ఫస్ట్ పార్ట్ ఏది అంటే అందనాళం అంటారు, సీకం. అందనాళము లేదా సీకం అంటారు. తర్వాత ఇట్లా పైకి వచ్చినటువంటిది అసెండింగ్ కోలాన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్లా అడ్డంగా వచ్చినటువంటిది ట్రాన్స్వర్సివ్ కోలాన్ అంటారు. నెక్స్ట్ పైనుంచి కిందకు వచ్చింది డిసెండింగ్ కోలాన్, అవరోహణ కోలాన్. ఆరోహణ కోలాను, అవరోహణ కోలాను. నెక్స్ట్ ట్రాన్స్వర్సివ్ కోలాన్, అడ్డు కోలాన్. ఆరోహణ కోలాను, అడ్డు కోలాను, అవరోహణ కోలాన్ అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో అయితే అసెండింగ్, డిసెండింగ్, ట్రాన్స్వర్సివ్ కోలాన్స్ అని చెప్తారు. ఓకే, చూడండి, మరి ఈ ఫస్ట్ పార్ట్ సీకం లేదా అందనాళం ఏదైతే ఉందో, ఈ అందనాళానికి చివర ఒక ఫింగర్ లాంటి ఒక నాబ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఉండుకము, అపెండిక్స్ అంటారు. మరి ఈ అపెండిక్స్ లేదా ఉండుకం యొక్క పని ఏంటి అంటే మనకి తెలుసు ఆల్రెడీ. ఏంటంటే ఉండుకం అనేది ఒక అవశేష అవయవం, వెస్టీజియల్ ఆర్గాన్ అంటారు. వెస్టీజియల్ ఆర్గాన్ అంటే మన బాడీలో ఏ ఆర్గాన్ కైనా ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. కానీ కొన్ని ఆర్గాన్స్ మాత్రం ఎలాంటి ఫంక్షనింగ్ ఉండదు, అవి వేస్ట్ ఆర్గాన్స్ లాగా మిగిలిపోయి ఉంటాయి. సో అలాంటి ఆర్గాన్ ఏది అంటే మనకి ఈ అపెండిక్స్ లేదా ఉండుకం అనేది వెస్టీజియల్ ఆర్గాన్ గా చెప్పవచ్చు. మీకు ఎగ్జాంపుల్ బిట్టి కూడా అడుగుతారు, ఉండుకం లేదా అపెండిక్స్ అనేటటువంటిది ఏది అంటే వెస్టీజియల్ ఆర్గాన్ అంటారు, లేకపోతే వెస్టీజియల్ ఆర్గాన్ ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి ఉండుకం అనేది వెస్టీజియల్ ఆర్గాన్. ఎక్స్టర్నల్ ఇయర్ లో వెలుపలి చెవితమ్మి కూడా మనకి వెస్టీజియల్ ఆర్గానే, అవశేష అవయవం అని మనకి వెలుపలి చెవితమ్మి కూడా చెప్తారు. ఓకే, ఇది అందనాళము, దీని ఇంగ్లీష్ లో సీకం అంటారు. దీని తర్వాత అసెండింగ్ కోలాను, నెక్స్ట్ ట్రాన్స్వర్సివ్ కోలాను, నెక్స్ట్ డిసెండింగ్ కోలాను. ఓకే, ఇవి దీంట్లో ఉండేటటువంటి పార్ట్స్. ఇదేంటి అంటే వాటర్ ని రీఅబ్జార్బ్ చేసింది మొత్తం కూడా. ఇది లార్జ్ ఇంటెస్టైన్ లో ఈ వేస్ట్ మెటీరియల్స్, అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ గా డైజెషన్ అయిన తర్వాత ఈ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అబ్జార్ప్షన్ జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఈ కోలాన్ లోకి వస్తుంది. ఈ కోలాన్ లోకి వచ్చి స్టోర్ అయ్యి ఉంటది. స్టోర్ అయి ఉన్న తర్వాత చివరికి ఇది రెక్టం లోకి వచ్చింది. ఇక చూడండి, తర్వాత పార్ట్ ఏది అంటే పురీషనాళం అంటారు. ఓకే, ఇది పురీషనాళం.
ఈ పురీషనాళంలో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ మొత్తం అందులో స్టోర్ అయ్యి ఉండి దాంట్లో ఉన్నటువంటి వాటర్ ని రీఅబ్జర్వ్ చేసింది. రెక్టమ్, ఇది ఇంపార్టెంట్ అండి. వాటర్ ని ఎక్కువగా రీఅబ్జర్వ్ చేసేటటువంటి పోర్షన్ ఏది అంటే రెక్టమ్ అంటారు. ఓకే, ఇది రెక్టమ్ లో మనకి వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. తర్వాత ఈ అన్డైజెస్టెడ్ ఫేకల్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవి చివర పాయు లేదా యానస్ ద్వారా ఇవి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ గా మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలండి. సో ఇవి దీని యొక్క నిర్మాణం. అంటే మానవ జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు నోటి నుంచి పాయి వరకు, అంటే మౌత్ నుంచి ఆనస్ వరకు ఉండేటటువంటి పార్ట్స్, తర్వాత వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో మరి డైజెషన్ అనేది ఎట్లా జరుగుతుంది, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎట్లా డైజెస్ట్ అవుతాయి, నోట్లో ఎట్లా కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతున్నాయి, స్టమక్ లో ఎట్లా ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి, స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్ ఎట్లా డైజెస్ట్ అవుతున్నాయి, ఎండ్ ప్రొడక్ట్స్ ఎట్లా వస్తున్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో కాబట్టి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, కొత్తగా చూసినటువంటి మిత్రులు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మరి ఇది ఈ రోజు టాపిక్. నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ తోటి నెక్స్ట్ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.